ఇక 6 టీవీ స్క్రీన్ పై బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2024 సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కొత్త రూల్స్ ప్రకటించింది. పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంల కౌంటింగ్ కు విడివిడిగా ప్రత్యేక ఏజెంట్లను అపాయింట్ చేసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే మంగళవారం జరిగే కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి స్పష్టం చేశారు. రెండు 2024 సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కొత్త రూల్స్ ప్రకటించింది. పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంల కౌంటింగ్ కు విడివిడిగా ప్రత్యేక ఏజెంట్లను అపాయింట్ చేసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే మంగళవారం జరిగే కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి స్పష్టం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి, ఈసీ కొత్త రూల్స్ ఆదేశించింది, అలాగే రాజకీయ పార్టీలకు కూడా ఆదేశాలు ఇచ్చింది. మరి ఆ రాజకీయ పార్టీలకు అవి చేరాయా? ఈ మేరకు పొలిటికల్ పార్టీలు సిద్ధమయ్యాయా? వివరాలు ఏంటి? రేపు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో కూడా 17 లోక్సభ స్థానాలకు జరిగిన పోలింగ్ కు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ రేపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఈ కౌంటింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఇప్పటికే సంబంధిత పోలీసు అధికారితో పాటు ఇతర అధికారులతో కూడా సమీక్ష సమావేశాలు నడపడం జరిగింది. ఈ నేపథ్యంలో అయితే ఈ మొన్న గత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెట్టని కొత్త నిబంధనలు ఈ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొన్ని కొత్త నిబంధనలు పెట్టని తెలుస్తా ఉంది. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్, తర్వాత ఈవీఎంలు రెండు కలిపి గతంలో కౌంటింగ్ ఏజెంట్లు ఒకరే ఉండేవారు. కానీ ఇప్పుడు ఈసారి రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ల సంఖ్య ఎక్కువ, ఓట్లు వచ్చాయి కాబట్టి పోస్టల్ బ్యాలెట్ కు సమయం వృధా కాకుండా పోస్టల్ బ్యాలెట్ లెక్కించేందుకు ఒక సపరేట్ ఏజెంట్లు, అదేవిధంగా ఈవీఎంలు లెక్క పెట్టేందుకు సపరేట్ ఏజెంట్లు పెట్టుకోవాలని చెప్పి ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరికీ కూడా ఆ విధంగా కౌంటింగ్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఇప్పటికే సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది స్థానిక ఆర్ఓ ఎలక్షన్ అధికారులు కూడా. ఈ నేపథ్యంలోనే అన్ని రాజకీయ పార్టీలు కానీ పోటీ చేసిన పార్లమెంట్ అభ్యర్థులందరూ కూడా ఈ రోజు కౌంటింగ్ ఏజెంట్లు, పోస్టల్ బ్యాలెట్ కు సపరేట్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లు, అదేవిధంగా ఈవీఎంలు లెక్కించేందుకు సపరేట్ కౌంటింగ్ ఏజెంట్లను కూడా ఇప్పటికే ఏర్పాటు చేసుకుని తెలుస్తా ఉంది. గతంలో ఎప్పుడూ లేని కొత్త ప్రక్రియ పెట్టడంతో కొంత రాజకీయ నాయకులు ఎవరు కూడా ఇబ్బంది పడడంతో ఖచ్చితంగా ఈసీ నిబంధనలకు ప్రతి ఒక్కరు పాటించాల్సిందే. ఈసీ ఎన్నికల కౌంటింగ్ హాల్లోకి ఎలాంటి సెల్ ఫోన్లు కానీ ఇతర వస్తువులు ఎలాంటివి కూడా అనుమతించేది ఉండదు. కాబట్టి ఈసీ నిబంధనల మేరకు ప్రతి ఒక్కరు కూడా పాటించి ప్రశాంతంగా కౌంటింగ్ జరిగేందుకు సహకరించాలని చెప్పి ఎన్నికల కమిషన్ ఇప్పటికే అన్ని పార్టీలను కూడా కోరింది. రైట్ రామ్, థ్యాంక్ యూ. మరి కొన్ని గంటల్లో రాజకీయ పార్టీల అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. మంగళవారం ఉదయం 8 గంటలకు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను ఈసీ పూర్తి చేసింది. అటు కౌంటింగ్ నేపథ్యంలో కేంద్ర బలగాలు, రాష్ట్రాల పోలీసులు సైతం కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏపీ అసెంబ్లీ, తెలంగాణ లోక్సభతో పాటు మొత్తం 543 లోక్సభ స్థానాలకు జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. ఇప్పటికే ప్రజలు తమ తీర్పును ఈవీఎంలను నిక్షిప్తం చేశారు. ఏ గట్టున ఎవరో జూన్ 4న మధ్యాహ్నం కల్లా తేలిపోనుంది. తెలుగు రాష్ట్రాల్లో 42 పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు ఏపీ అసెంబ్లీ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఫలితం వెల్లడి కానుంది. ఉదయం 9 గంటల వరకు తొలి రౌండ్ ఫలితం వెల్లడయ్యే ఛాన్స్ ఉంది. ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాల్లో 111 అసెంబ్లీ స్థానాల తుది ఫలితాలు మధ్యాహ్నం 2 గంటలకు వెల్లడి అవుతాయి.
తొలి ఫలితం నర్సాపురం, కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 13 రౌండ్లతో వెల్లడవనుంది. రంపచోడవరం, చంద్రగిరి నియోజకవర్గాల్లో 29 రౌండ్లతో చివరిగా ఫలితం వెలువడనుంది. రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు వెలువడే విధంగా చర్యలు చేపట్టారు అధికారులు. కాగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2387 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న 454 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అత్యధికంగా తిరుపతి అసెంబ్లీ స్థానంలో పోటీలో ఉన్న 46 మంది అభ్యర్థులు బరిలో ఉండగా అత్యల్పంగా రంపచోడవరంలో 6 అభ్యర్థులు మాత్రమే పోటీ చేశారు. మంగళవారం అన్ని జిల్లాల్లో పూర్తిగా డ్రై డే ఉంటుంది. కౌంటింగ్ కోసం రాష్ట్రంలో 45,000 మంది పోలీసులు అన్ని చోట్ల ఎన్నికల విధుల్లో ఉండనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. 17 నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు సహా 525 మంది పోటీలో ఉన్నారు. 2,20,24,806 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక కౌంటింగ్లో 10,000 మంది సిబ్బంది హాజరు కానున్నారు. అటు హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల నియోజకవర్గాల పరిధిలో మొత్తం 19 కౌంటింగ్ కేంద్రాలున్నాయి. ప్రతి కౌంటింగ్ హాలు పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుంది. కాగా తెలంగాణ వ్యాప్తంగా 34 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 49 మంది అబ్జర్వర్లు ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,440 మంది మైక్రో అబ్జర్వర్లు నియమించామని, ప్రతి టేబుల్ వద్ద అధికారులు పరిశీలిస్తారని ఈసీ తెలిపింది.